పవన్ కళ్యాణ్ ఈ పేరు వినగానే వాళ్ళ ఫ్యాన్స్కి వైబ్రేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఆయన చేసిన మంచి, ఆయన సాధించిన అవార్డ్స్ ఆయననే కాకుండా వాళ్ళ ఫ్యాన్స్ని కూడా ఒక వైబ్రేషన్స్ తీసుకెళ్ళినాయి అనే చెప్పచ్చు. ఇప్పుడు సడన్గా ఈయన గురించి టాపిక్ ఎందుకు వచ్చింది అని దీని గురించి మాట్లాడే ముందు అందరికీ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఎట్లయితే సపోర్ట్ చేస్తారో అట్లా మేము కొత్త కంటెంట్ తీసుకురావడానికి మాకు బూస్ట్ అవుతుంది అండ్ మీకు కూడా కొత్త కంటెంట్ దొరుకుతుంది. సబ్స్క్రైబ్ చేసింది అనుకుంటున్నా. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. దిస్ ఈజ్ హరీష్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన కెరియర్ స్టార్ట్ చేయకన్నా ముందు తను నేర్చుకుంది మార్షల్ ఆర్ట్స్. ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తర్వాత దాన్ని తన సినిమాలో ఇంప్లిమెంట్ చేసి ఆ మార్షల్ ఆర్ట్స్కే ఒక కొత్త గుర్తింపును తీసుకొచ్చిండు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ గురించి ఎందుకు వచ్చింది అని అంటే, తను ఆ మార్షల్ ఆర్ట్స్ని తన లైఫ్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకున్నాడు అని అంటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే ముందు వాళ్ళు ఒక ఓత్ కూడా తీసుకుంటారంటూ దీన్ని వేరే విధంగా యూజ్ చేయొద్దు. అసలు మార్షల్ ఆర్ట్స్ అంటే అవతల వాళ్ళని గెలవడము లేదా వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళ పైన మనం నెగ్గడము ఇది కాదు. మెంటల్గా, ఫిజికల్గా మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలా, ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ దాన్ని ఫేస్ చేయడమే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అయితే ఇది పవన్ కళ్యాణ్ గారి లైఫ్లో మెజారిటీ రోల్ కూడా ప్లే చేసింది. ఎట్లా అంటే, తను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోకుండా ముందు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నప్పుడు, సినిమాలకు ఎంట్రీ అవ్వాలా, అసలు ఏం చేయాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆయన ఈ రూట్ని ఎంచుకున్నాడు అనమాట. దాంట్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని నేర్చుకున్న తర్వాత తన మూవీ ఎంట్రీ అయ్యింది. ఆ మూవీ ఎంట్రీ అయిన తర్వాత ఆయన ఈ మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ని తన ఫైట్స్లో, తన యాక్షన్ సీన్స్లో ఇంప్లిమెంట్ చేసి యూత్ని ఒక రేంజ్లో అట్రాక్ట్ చేసిండు అన్నట్టు. ఆ అట్రాక్షనే తన ఫ్యాన్ బేస్గా మార్చుకున్నాడు. ఆ మార్చుకోవడానికి ఒక వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ ఆయన లైఫ్లో అని చెప్పొచ్చు. ఇంకోటి ఈయన గురించి గొప్పగా మాట్లాడుకోవచ్చు. ఏంటంటే, ఆయన కంటిన్యూస్గా ఒక 10 years ఫ్లాప్లో ఉన్నా ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఎందుకు అని అంటే, ఆయన ఎంత హైలో ఉన్నా తన యాటిట్యూడ్ని నెత్తికెక్కించుకోకుండా ఆన్ గ్రౌండే ఉండేవాడు ఎప్పుడు కూడా. అయితే ఈయన ఫ్యాన్స్ కూడా ఎంత సినిమా సెలబ్రేషన్స్లో అగ్రెసివ్ అయినా తన ఓటమి వచ్చినప్పుడు కూడా అంతే కూల్గా ఉంటారు. ఎందుకంటే ఆయన లోపల రిఫ్లెక్షన్ అనేది అలా ఫ్యాన్స్ వరకు రీచ్ అయిందనమాట. అది తను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల జరిగింది అని కూడా చాలా సందర్భాల్లో ఆయన డిస్కస్ కూడా చేసిండ్రు. అయితే ఇక్కడ ఎందుకు ఇంత పర్టికులర్గా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారు అని అంటే, నాట్ ఓన్లీ హిస్ సక్సెస్, ఆయన ఫెయిల్యూర్లో కూడా, ఆయన సక్సెస్లో కూడా ఆయన మైండ్ సెట్ని కానీ, ఆయన సక్సెస్ని, ఆయన ఫెయిల్యూర్ని ఎక్కడ డౌన్ చేయకుండా స్టెబుల్గా ఉంచుకున్నాడు కాబట్టి ఆయనకి ఇంతగానో ఫ్యాన్స్ ఉన్నారు. పోనీ వన్ సైడ్ యూతే ఆయనకు ఫ్యాన్స్ అంటే కాదు. ఇప్పుడు రాజకీయాలలో ఒక ఆట ఆడుకుంటున్నాడు. ఎందుకు ఈయన లైఫ్లో పాస్ట్ ఒక 10 years బ్యాక్కి వెళ్ళి చూస్తే సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చినప్పుడు 2 places ఓడిపోయినా ఆయన డిసప్పాయింట్ అవ్వలేదు. అట్లనే స్టేబుల్గా ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం ఒక సీటు గెలిచిన వాళ్ళ పార్టీ మొత్తంలో వాళ్ళు కూడా వేరే పార్టీకి జంప్ అయిపోయినా కూడా ఆయన కాన్ఫిడెన్స్ తగ్గించుకోకుండా గట్టిగా స్ట్రాంగ్గా నిలబడి దీనమ్మ కంబ్యాక్ కొట్టిండైతే కుంభస్థలం బద్దలు కొట్టినట్టు ఆయనకి ఇచ్చిన సీట్స్కి 100% రేషియోతో కొట్టి పడేసిండు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఆయనని నిలబెట్టి, అంత స్ట్రాంగ్గా నిలబెట్టి ఆయన సైడ్ నిలబడ్డ ప్రతి ఒక్క ఫ్యాన్ వెనకాల కూడా ఆయన సపోర్ట్ ఎట్లున్నది అని అంటే, ఆయన మైండ్ సెట్ స్ట్రాటజీస్ వల్ల ఆయన ఇంత స్ట్రాంగ్ ఉన్నాడు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మైండ్ సెట్ ఇలా రావడానికి కూడా కారణం ఏంటి అని అంటే, తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్లో మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్ స్టెబిలిటీ, అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా కృంగిపోకుండా అలాగే స్టేబుల్గా ఉండడం, ఇది దానివల్ల వచ్చింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మార్షల్ ఆర్ట్స్లో కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ తన సినిమాలో ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆయనకి ఒక గౌరవం అనేది దక్కింది. ఎట్లా? ది టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదు పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. ఇది వాళ్ళ ఫ్యాన్స్కి ఒక పండగనే చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్కే కాదు, సినిమా ఇండస్ట్రీకి కూడా ఒక పండగనే. ఇట్లాంటి అవార్డు నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఎవరు తీసుకోలేదు. జపానీస్ నుంచి వచ్చిన మార్షల్ ఆర్ట్స్ని డాక్టర్ సిద్దికీ మహమ్మదీ జపానీస్ నుంచి మార్షల్ ఆర్ట్స్ని ఇండియాకి తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసిండు అనమాట. ఆయననే తినని రిఫర్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఇట్లాంటి బిరుదు ఇవ్వాల్సిందే. ఎందుకంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్గా నేర్చుకుంటూ స్టేబుల్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ బిరుదుకి అర్హులు
అని చెప్పి ఆయనకి బిరుదు ఇవ్వడం జరిగింది. ఈ బిరుదు గోల్డెన్ డ్రాగన్ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఈ బిరుదు రావడం జరిగింది. కంగ్రాట్స్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ మీరు పొలిటికల్ కెరియర్లో కానీ సినిమా ఇండస్ట్రీ కెరియర్లో కానీ ఇలాగే ముందుకెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్లో ఆయన ఓడిపోయినప్పుడు ఆయనని ఎంత డౌన్ చేసి ఆపోజిషన్ మాట్లాడిందో మనందరం చూసినాం. ఆయన పర్సనల్ లైఫ్ గురించి వెళ్ళి ట్రోల్ చేయడం, ఆయన ఇండస్ట్రీ లైఫ్ గురించి వెళ్ళి ట్రోల్ చేయడం, రాజకీయాల్లో నిలబడడు అవ్వదు అనుకుంటా ఎంతెంతో మాటలని ఆయన చాలా ట్రోల్ చేసిండ్రు. అప్పుడు కూడా ఆయన ఇంత వెనుకకు అడుగు వేయకుండా 10 years ఆయన ఎంత కష్టపడ్డాడో ఆ కష్టానికి ఫలితం ఎలక్షన్స్లో మనం చూసినాం. ఇప్పుడు ఆ కష్టానికి ఆన్సరే ఆయన డిప్యూటీ సీఎం దాకా తీసుకెళ్ళింది. ఇన్ ఫ్యూచర్లో సీఎం కూడా అయ్యే చాయిసెస్ ఉన్నాయా అంటే ఆబ్వియస్గా 100% ఉంటాయి, అవ్వాలి కూడా. ఆయన డిప్యూటీ సీఎం ఉన్నప్పుడే ఆంధ్రాకి ఇంత బెనిఫిట్స్ తీసుకొస్తున్నాడు అని అంటే ఆయన సెంట్రల్ మినిస్టరీలోకి వెళ్ళి ఒకవేళ నేషనల్ పాలిటిక్స్లో ఆయన ఉంటే ఇండియాకి ఎంత బెనిఫిట్ అవుతుంది అనే దాని మీద కూడా మనం ఒకసారి డిస్కషన్ కూడా చేద్దాము. ఎట్ ద సేమ్ టైం ఆయన పొలిటికల్ కెరియరే కాకుండా ఇటు పర్సనల్ లైఫ్ని వాళ్ళ ఫ్యామిలీని అంతే హ్యాపీగా ఉంచుకుంటూ వాళ్ళకి అంతే కేర్ ఇచ్చుకుంటూ అట్లని ఆయనని గెలిపించిన ప్రజల కోసం కూడా ఆయన అంతే స్ట్రాంగ్గా నిలబడి అంత ఎఫర్ట్స్ పెడుతున్నాడు. సో ఈయన ఈ మల్టిపుల్ టాస్క్ని ఒకసారి చేయడానికి కూడా ఆయన మైండ్ సెట్ ఎంత రీజన్ అవుతుందో దీని గురించి మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే స్టిల్ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారో ఒక్కసారి ఆయన సాధించిన అవార్డ్ దాని గురించి తెలుసుకొని ఆయన చేస్తున్న మంచి పనులు ఎట్లున్నాయో చూసి దాని తర్వాత ట్రోల్ చేయండి. అనవసరంగా ఏదో మాట్లాడాలి, ఏదో ఫేమ్ అయిపోవాలని ట్రోల్ చేసే వాళ్ళకు ఒకటి చెప్తున్నా, అది ఇప్పుడు కొత్తగా ఒక విష్ణు అనుకుంటా సినిమా వచ్చింది, ఇట్లా 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 అనుకుంటే చెప్తాడు, ఇక్కడ నేను చెప్పలేను అది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీని గురించి మీరేమనుకుంటున్నారు, ఈ అవార్డుని మనం ఎట్లా చూసుకోవాలా? అండ్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా యూత్ని డిసిప్లిన్గా ఉంచుదాం, స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, దేశం కోసం పోరాడాలి అని ఎప్పుడు ఆయన కలగా ఉంటుంది అది. ఇప్పుడు ఈ అవార్డుతోని యూత్ అంతా ఆయన స్టెబిలిటీని మన స్టెబిలిటీగా తీసుకొని మనం కూడా దేశం కోసం ఇట్లా చెయ్యాలా అనే స్ట్రాటజీని చూపించిందనే నేను అనుకుంటున్నా. అండ్ ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు ఏవైతే మంచి పనులు ఆఫ్టర్ పొలిటికల్గా వచ్చిన తర్వాత చేస్తున్నారో దాని మీద కూడా మేము ఒక ఫుల్ స్టోరీ చేద్దామని అనుకుంటున్నాం. ఈ వీడియోని మీరు బూస్ట్ చేసి లైక్స్, షేర్స్, కామెంట్ చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకొక వీడియో వస్తుంది, గట్టిగా ఇచ్చి పడేస్తాం. ఆయన ఫుల్ స్టోరీ చేద్దామనే ప్లాన్లు ఉన్నాం. మీరు లైక్ అండ్ షేర్స్ ఎంత గట్టిగా ఇస్తారో అంత తొందరగా స్టోరీ వస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.